హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే 10 యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారండి. మనం ప్రతిరోజు ఇంట్లోనే వాడే కుక్కర్లో హ్యాంగర్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఎంత టైట్గా బిగించినా మరికొన్ని రోజులకు లూజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ కుక్కర్ హ్యాండిల్ అనేది జన్మలో రిమూవ్ అవ్వదు. సో ఎప్పుడైనా మనం దీన్ని బిగించాలనుకునేటప్పుడు పూర్తిగా విప్పేసిన తర్వాత ఆ ప్లేస్లో నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఎందువల్లంటే మనకి జంగులాంటిదంతా కూడా ఉంటుంది. మాటికి వాటిని తీసి క్లీన్ చేయలేం కాబట్టి తీసేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నట్టు అనేది మనము తీసాం కదండి. తీసిన ఈ పిన్నికి కొంచెం అంటే కొంచెం కాటన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నట్టు చుట్టూ కూడాను ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలండి. కొంచెం పలచగా పెట్టండి. వీడియోలో కనిపించడం కోసం నేనైతే కొంచెం ఉత్తుగా పెట్టాను. నార్మల్గా మనం ముందు ఎలా అయితే విప్పామో అదే విధంగా టైట్గా బిగించేసుకున్నాం అనుకోండి. సో మనం ప్రతిరోజు క్లీన్ చేసేటప్పుడు వాటర్ అనేది తగులుతుంది కాబట్టి నట్టు చుట్టూ కొంచెం జంగులాంటి చేరిపోయి అరుగుదల అనేది ఏర్పడిపోయి లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం కాటన్ కుక్కర్ హ్యాండిల్ అనేది మనం తీసినంత వరకు కూడా అదే విధంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో ఎలుకలు అనేవి వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా పోవటం లేదనుకుంటారు కదండి. రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉండే ఎలుకలను నిమిషాల్లోనే బయటికి పరుగులు తీయించి మళ్ళీ జనంలో రాకుండా చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1-2 స్పూన్ల వరకు మీకు నచ్చిన పిండిని ఏదైనా వేయండి. నేను గోధుమ పిండిని అయితే వేసుకున్నాను 1.5 స్పూన్ వరకు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి. బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇటువంటి మస్కిటోస్ కాయిల్స్ అనేవి ఉంటాయి కదండి. వీటిల్లో ఒక చిన్న పీస్ని కట్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకొని తరువాత మనం ఇవి పెట్టేటప్పుడు ఎలకలు ఇష్టంగా తినడం కోసం కొంచెం షుగర్ను కూడాను వేసి యాడ్ చేసేసుకోండి. అలాగే ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు అనేవి తిరుగుతాయో అక్కడ ఈ పౌడర్ను కూడా జల్లుకోవచ్చండి. ఎలకల కోసం అయితే ఈ విధంగా ఒక టమాటాని కానీ పొటాటో కానీ ఏదైనా మీరు తీసేసుకొని దీని మీద పౌడర్ని పైన కొంచెం ఒత్తుగా వేసేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇంట్లోని ఎలుకల సమస్య అనేవి తగ్గిపోతుందండి. చాలామంది ఎన్నో రకాలుగా ట్రై చేసి అనుకుంటారు కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పౌడర్ని ఉండల్లా తయారు చేసుకోవడం మనము డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇవి పెట్టేటప్పుడు చక్కగా కిచెన్లోన ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా నైట్ టైం పెట్టి మార్నింగ్ క్లీన్ చేసేయండి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉన్నాయి అసలు పిల్లలకి పెంపుడు జంతువులకు అందనివ్వకండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎలుకలన్నీ బయటకు పోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఇంట్లో వాడే డోర్ మేట్స్ అనేవి ఎక్కువగా మురుకుంటాయి కదండి. అలాగే ఈ చలికాలంలో కొంచెం ఉతికి ఆరబెట్టేసరికి 2-3 రోజులు అవుతుంది కదా. ఇలా జస్ట్ మనకి మార్నింగ్ ఉతికితే సాయంకాలం లోపు ఆరిపోవడానికి ఈజీగా ఒక మంచి టిప్. ఎప్పుడు డోర్ మేట్స్ మురికిపోవాలంటే ఇలా కొన్ని వేడి నీళ్ళని తీసుకోండి. లేదంటే నార్మల్ వాటర్లో సర్పు అలాగే కొంచెం సాల్ట్ మంచి స్మెల్ రావడం కోసం ఒక్కొక్కసారి డోర్ మేట్స్ ఉతికినా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. దానికోసం కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని అలాగే ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి గట్టను ఏవి లేకుండా కొంచెం మురికి అనేది బాగా పోవడం కోసం బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకొని సర్ఫ్ కరిగిన తర్వాత ఇలా మీరైతే డోర్ మేట్స్ అన్నీ కూడాను ఇలా నానబెట్టేసుకోండి. జస్ట్ మనకు 1-2 గంటల్లోనే ఈ మురికంతా నానిపోతుందండి. నైట్ అంతా నానబెట్టేసి వీటిలో మురికి వదిలించి కిందకేసి బాది ఇవన్నీ ఏవీ లేకుండా మురికి అనేది ఈజీగా పోవాలి, జస్ట్ మనకి ఈవినింగ్ లోపే ఆరిపోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా నానబెట్టేసిన తర్వాత 1-2 గంటల పక్కన వదిలేసి చేత్తో నార్మల్గా బ్రష్ కొట్టేసుకోండి. వాషింగ్ మిషన్లో అస్సలు వేయొద్దు. వాషింగ్ మిషన్ అనేది రిపేర్ వచ్చేస్తుంది. నేను ఇలా నానబెట్టేశానండి. గంట తర్వాత ఉతికేసి వాషింగ్ మిషన్లో స్పిన్ చేస్తే ఈవినింగ్ కల్లా మురికి అనేవి పోయాయి. చాలా నీట్గా కూడా డ్రై అయిపోయి ఆరిపోయి దీనివల్ల టైం మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది బాత్రూంలో కానీ రూమ్లో కానీ మంచి స్మెల్ రావడం కోసం రూమ్ ఫ్రెషనర్లు అనేవి వాడుతూ ఉంటారు కదా. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్లు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం ఇటువంటి ప్లాస్టిక్ జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి. వీటిని తీసుకొని ఇందులోన 2-3 స్పూన్ల వరకు కూడా రాక్ సాల్ట్ని అయితే వేసుకోండి. రాక్ సాల్ట్ లేనట్టయితే నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో 2 కర్పూరం బిళ్ళను వేసుకొని మంచి స్మెల్ రావడం కోసం మనం కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ అనేది మనం బట్టకు వాడుతూ ఉంటాం కదా. వాటిని ఈ విధంగా ఒక 4-5 స్పూన్ల వరకు కూడా వేసేసుకోండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మనం చక్కగా ఇలా రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చండి. పైన చిన్న హోల్ పెట్టేసుకొని ఒక థ్రెడ్ను కానీ లేదంటే ఒక దారంతో కానీ దీన్ని హ్యాంగర్ వచ్చేటట్టు అయితే సో నీట్గా చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పిన్నుతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఇలా బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ హ్యాంగ్ చేసుకున్నట్లయితే రూమ్ కానీ బాత్రూమ్ కానీ మంచి స్మెల్ వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ చలికాలంలో ఎక్కువగా ఇంట్లోకి దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాము. వెల్లుల్లిపై పొట్టు అనేది ఉంటుంది కదండి ఇంట్లో, ఖచ్చితంగా దాన్ని పడేయకుండా ఒక 3 లవంగాలను కచ్చాబెచ్చగా దంచేసుకొని ఇలా ఒక కొబ్బరి చెప్పను కానీ ఏదైనా ఓల్డ్ బౌల్ ఉంటే ఇందులోనే ఉల్లిపాయ తొక్కను కానీ వెల్లుల్లి తొక్కను కానీ వేసుకోవచ్చండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ముందు దంచిన లవంగాల పౌడర్ని అలాగే మీకు నచ్చిన ఏదైనా కాఫీ పౌడర్ను కూడా వేసేసుకొని ఒక కర్పూరం బెల్లని మధ్యలో పెట్టేసుకొని ఇలా వెలిగించేసేయండి. ఇంట్లోన ఈవినింగ్ టైంలోన వెలిగించేసి రూమ్ మొత్తం కూడా క్లోజ్ చేసేయండి. డోర్లో ఇంట్లో ఉండే దోమలన్నీ బయటకు పోయి చనిపోతాయి. అలాగే ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం దోశలు వేసే పెనం అనేది ఒక్కొక్కసారి దోశలు వేయగానే అతుక్కొని అస్సలు రావు కదండి. అలాంటప్పుడు దోశల పెనాన్ని నాన్ స్టిక్ పోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా దోశ పెనం క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు స్టవ్ వెలిగించేసుకొని జస్ట్ పెనాన్ని వేడెక్కనిస్తే చాలండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒక నిమ్మ చెక్కతోటి ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న కొంచెం ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ఫోర్క్ అనేది గట్టిగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడాను క్లీన్ చేసుకున్నట్లు చుట్టూ వేడి మీద ఉండేటప్పుడు మనకు చుట్టూ ఉండే జిడ్డు మురికి అంతా కూడా నల్లగా పేరుకుపోతుంది కదండి, అదంతా క్లీన్ అయిపోతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ రాదు నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల. తర్వాత షార్ప్గా ఉండే స్పూన్ తోటి ఎక్కడెక్కడైతే మురికి లేదంటే జిడ్డు చేరిపోయిందో దాని మీదే నాన్ స్టిక్ పోకుండా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ప్యాన్ అనేది నీట్గా ఉన్నట్టు కనిపించింది కానీ ఎంత వచ్చిందో చూసారు కదా. ఆ తర్వాత నార్మల్ స్క్రబ్తో మెత్తటి పీచు ఉంటుంది కదండి, సో దాంతో క్లీన్ చేసేసామనుకోండి దోశల పెనం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందండి, అసలు నాన్ స్టిక్ పోదు. సో ఇప్పుడు దోశ పెనాన్ని అయితే క్లీన్ చేసేసాం కదా, దోశలు వేసి అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఎవరు అయితే దోశలు వేసేటప్పుడు దోశలు అతుక్కుంటున్నాయో పెనానికి సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక క్లాత్తో తుడిచేసి ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు దోశ పెనానికి అతుక్కోకుండా రావాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి నీళ్ళు జల్లిన తర్వాత దోశలు వేసి చూడండి. దోశ అనేది అతుక్కునే సమస్య అనేది ఏమీ ఉండదండి. చూసారు కదా ఎంత సింపుల్గా దోశ పెనాన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసాను. చూసారు కదా దోశలు కూడాను అస్సలు ఎక్కడ విరిగిపోకుండా అతుక్కోకుండా చాలా చాలా నీట్గా వచ్చాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఇలా ఒకసారి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనము ఎప్పుడైనా కాఫీ ప్యాకెట్లు అనేది హాఫ్ ప్యాకెట్ ఓడేసి హాఫ్ ప్యాకెట్ మనం పక్కన పెడతామో ఎంత లాక్ చేసినా కూడాను కాఫీ ప్యాకెట్లు లాంటివి చాలా త్వరగా గట్టిపడిపోతుంటాయి కదా, ఇంకా పనికిరావుని పడేస్తూ ఉంటాము. ఇలా పడేయకుండా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక ప్రమిదిని తీసుకొని కొంచెం మనం తీసుకున్న కాఫీని వేడి చేయండి ఇంకా గట్టిగా ఉన్నట్లయితే. తర్వాత కొంచెం ఏదైనా దీపారాధన ఆయిల్ వేసుకొని కొంచెం జవాది పౌడర్ని అయితే నేను వేసానండి, మంచి స్మెల్ వస్తుందని. ఆ తర్వాత నార్మల్గా మనం పూజ చేసేటప్పుడు ఒత్తి ఎలాగో పెడతామో అదే విధంగా ఒత్తిని కూడా పెట్టేసుకొని దీన్ని ఇంట్లోనే వెలిగించాము. ఇంట్లోనే దోమలు పురుగులు అన్నీ బయటకు పోతాయి. అలాగే ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ ఏది ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం కోకోనట్ అనేది చట్నీలకి స్టోర్ చేయాలనుకున్నా లేదంటే ఎండు కొబ్బరి చేయాలనుకున్నా జస్ట్ మనకు ఒక పూట 2 పూటలకి నల్లగా జంగులా పట్టేసి పాడైపోతుంది కదండి కొబ్బరి. ఇలా కొబ్బరి ఎప్పుడైనా పాడైపోకుండా ఉండాలంటే కొబ్బరి మనం కొట్టేసిన తర్వాత నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ తోటి ఈ విధంగా అప్లై చేయండి. సాల్ట్ ఇష్టమా లేని వారైతే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఎండలో పెట్టారనుకోండి ఎండు కొబ్బరి అయిపోతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 4-5 రోజుల వరకు జంగు లాంటిది పట్టకుండా కొబ్బరి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చలికాలం కదండి, చలికాలంలో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే పక్క తడిపేస్తూ ఉంటారు. లేదంటే ఎప్పుడైనా జ్యూసెస్ కానీ డ్రింక్స్ లాంటివి గట్టనో పోసేటప్పుడు ఈ టైంలో ఎక్కువగా స్మెల్ అనేది వచ్చేస్తుంది. వీటిని క్లీన్ చేయలేము, ఎండలో కూడా పెట్టలేము. అలాంటప్పుడు సింపుల్గా ఈ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలంటే బెడ్ పైన కొంచెం బేకింగ్ సోడాని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా ఒక క్లాత్ తోటి బెడ్ మొత్తం కూడా అప్లై అయ్యేటట్టుగా అయితే ముందు క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా మంచి స్మెల్ వచ్చే పౌడర్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా పరుపు పైన వేసేసుకోండి. పరుపు మీద ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ నల్లులు లాంటివి కానీ ఏవి ఉన్నా కూడా పోతుందండి. ముఖ్యంగా డస్ట్ లాంటిది అంతా కూడా పోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే ఈ ఆస్తమా పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఇలా బెడ్ని నీట్గా 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోండి. పౌడర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక కర్రతో గట్టిగా కొట్టామంటే బ్యాడ్ స్మెల్ రాదు. పిల్లలు పక్క తుడిపినా కూడాను ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేటప్పుడు అస్సలు మురికి వదలవు కదండి. చేతితో ఉతికేదానికి వాషింగ్ మిషన్లో ఉతికేదానికి చాలా చాలా తేడా అయితే ఉంటుంది.
ముఖ్యంగా వైట్ బట్టలైతే అస్సలు మురికి వదలవు. బ్లాంకెట్లు లాంటివి గట్టను, అలాగే బెడ్‌షీట్లు గట్టను కొంచెం మురికి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఎటువంటి వైట్ బట్టలైనా లేదంటే మురికిగా ఉన్న బట్టలైనా కూడా చాలా సింపుల్‌గా రిమూవ్ అయిపోతాయన్నమాట మురికంతా. సర్ఫ్‌లోనే కొంచెం అంటే కొంచెం పావు టీ స్పూన్ గానీ, లేదంటే ఒక అర టీ స్పూన్ గానీ మీరు తీసుకున్న సర్ఫ్ క్వాంటిటీని బట్టి బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా అనేది బట్టల మీద ఉండే పసుపు మరకలు కానీ, లేదంటే చూడండి మురికి గట్ట ఎక్కువగా ఉంటుంది కదా! అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. మీరు సర్ఫ్ డబ్బాలో కూడా 1, 2 స్పూన్లను దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు కూడా వాడుకోవచ్చు. ఈ పౌడర్‌ని ఎవరైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతుకుతారో వాళ్ళు మురికిగా ఎక్కువగా ఉన్నప్పుడైనా, లేదంటే అప్పుడప్పుడైనా కూడాను ఇలా వాష్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని చూడండి. వైట్ బట్టలనేవి చాలా చాలా మురికనేది వదిలేసి కొత్త వాటిలో మెరుస్తాయండి. అలాగే బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు, బొంతలు, దుప్పట్లు ఇవి ఉతికేటప్పుడు కూడా యాడ్ చేసుకున్నామంటే వాటి మురికి కూడా పోయి పోగులంటూ గట్ట ఊడిపోకుండా ఉంటాయి. నేనైతే మీకు వాష్ చేసేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. వైట్ బట్టలు వాషింగ్ మిషన్‌లో ఉతికినా కూడా చాలా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి కదా! ఖచ్చితంగా వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఈ చిన్న ట్రిక్‌ని అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని అయితే తెలుసుకుందాం. ఎండు బఠానీ ఎప్పుడు వండాలనుకున్నా కూడాను ముందే ప్లానింగ్‌గా నైట్ నానబెట్టుకోవాలి. లేదంటే ఒక 5, 6 గంటలు నానబెట్టుకుంటే గానీ ఇవి వండడానికి అస్సలు అనువుగా ఉండవు. అలాంటప్పుడు ఒకవేళ మర్చిపోయామనుకోండి కూర వండాలనుకునేటప్పుడు ఒక 20-30 నిమిషాలే లోపే మనకి నైట్ అంతా నానబెడితే ఎలా అయితే ఉంటాయి అలానే మనం చక్కగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం ఒక హాట్ బాక్స్ తీసుకొని ఈ ఎండు బఠానీ వేసుకొని బాగా మరిగించిన నీళ్ళని వేసేసుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా మూత పెట్టేసుకొని చక్కగా ఒక అరగంట పక్కన పెట్టేసి చూడండి. జస్ట్ మీకు 20 నిమిషాల్లోనే రాత్రంతా నానబెడితే మనకి ఎలా అయితే ఉంటాయి ఎండు బఠానీ అదే విధంగా తయారైపోతాయండి. దీనివల్ల మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎక్కువ టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా నానిపోయాయో. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఎప్పుడైనా ఇవి నానబెట్టడం మర్చిపోయినట్లయితే అస్సలు టెన్షన్ పడకుండా చిన్న ట్రిక్‌ని యూజ్ చేసి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగకరంగానే ఉన్నాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.